హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా పెళ్ళైన దగ్గర నుంచి ఆ సీతారాముల వారిని దర్శించుకోవాలని మేము ఎన్నోసార్లు అనుకున్నాము. కానీ మేము ఇలా కంప్లీట్ ఫ్యామిలీతోనే రావాలని ఆ దేవుడు అనుకున్నాడేమో, అందుకే మాకు ఇన్ని సంవత్సరాలు అదృష్టం అయితే కలగలేదు. ఇంకా ఇప్పటికైతే మాకు ఆ సీతారాముల వారి దగ్గర నుంచి అయితే పిలుపు వచ్చేసింది. మొన్న అప్పటికప్పుడు అనుకొని అయితే మేమైతే బయలుదేరిపోయాము. మొన్న సండే అయితే మేము భద్రాచలం వెళ్ళాము. ఇంకా ఆ రోజు సండే అవ్వడం, అందులోనూ మంచి రోజు అవ్వడంతో జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. అసలు దర్శనానికి మేము 9 కల్లా లోపలికి వెళ్తే 1కి అయితే బయటకు వచ్చాము. కానీ చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అప్పటికి స్పెషల్ టికెట్ తీసుకొనే వెళ్ళాము. పర్ హెడ్ 100 అయితే తీసుకున్నారు. స్పెషల్ టికెట్కి కూడా క్యూ అయితే చాలానే ఉందిలేండి. ఇంకా మా మిన్నుగాడైతే పర్లేదు, కానీ మా జున్నుయే కొంచెం ఇబ్బంది పెట్టేసింది. అంటే అంతమంది జనాల్లో తను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం కదా. ఇంకా టైం పట్టినా కానీ సీతారాముల వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే దర్శనం చేసుకొని ఇంకైతే కిందకైతే వచ్చేసాము. ఇంకా టెంపుల్లోకి అయితే ఫోన్ అయితే ఎలో లేదు. అందుకే నేను పైన అయితే ఏది షూట్ చేయలేకపోయాను. ఫోన్ కానీ బ్యాగ్ కానీ అన్నీ అయితే కిందనే తీసేసుకున్నారు. అందుకే నేను పైన అసలు ఏది షూట్ చేయలేదు. ఇక కిందకు వచ్చాక కింద అటు ఇటుగా కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను మీకు చూపిద్దామనేసి. ఇంకా చిన్నపిల్లలతో బయటికి వెళ్ళామంటే వాళ్ళకి ఏదో ఒకటి కొనికున్న మనల్ని అయితే మళ్ళీ రిటర్న్ అవ్వనిస్తారా? అసలు జరగని పని ఎప్పటికీ. ఇంకా మా మిన్ను జున్నుగాడు కూడా షాప్స్ చూసాక అసలు ఆగుతారా? మా జున్ను కూడా తనకు కావాల్సినవి తనే చూసుకుంటుంది. అప్పటి వరకు కిందకి దిగని తను షాప్స్ కనిపించగానే కిందకి వెళ్ళిపోయి తనకి ఏం కావాలో తనైతే చూసేసుకుంటుంది, అన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళ అక్క పనిలో వాళ్ళ అక్క, చెల్లి పనిలో చెల్లి. ఇంకా వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకుంటారులే అనేసి మేమిద్దరం అయితే పక్కకైతే నించుండిపోయాము. ఇంకా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇద్దరు తీసేసుకున్నాక మేమైతే ఇంకా అప్పటికే మాకు అక్కడే 1 అయిపోయింది దర్శనం అయిపోయాక. ఇంకా షాప్స్ అవన్నీ తిరిగేసరికి 2:30 మాకు అక్కడే అయిపోయింది. ఇంకా తర్వాత చిన్నగా లంచ్ చేసేసి ఇంక మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి కదా అనేసి ఇంకా త్వరగా అయితే బయలుదేరిపోతున్నాము. మీరు కూడా ఇలా ఎప్పుడైనా సడన్గా అప్పటికప్పుడు అనుకొని అయితే బయలుదేరిపోయారా? మేమైతే అసలు ఇలాంటివి ఎప్పుడు వెళ్ళలేదు. సడన్గా అనుకొని ఏది చేసినా ముందు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉంటాము. కానీ ఈసారి అయితే సడన్గా వెళ్ళిపోయాము అప్పటికప్పుడే. ఇంకా మా ప్రయాణం అయితే మా సీతారాముల వారి దర్శనం అయితే ఈ రకంగా జరిగింది. ఇంకా ఆ రోజు ఎండ దంచి కొట్టడంతో మేమైతే సోడా అయితే తాగుతున్నాము. ఇంకా తాగి రిటర్న్ అయిపోయాం. బాయ్.